ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో దీక్షా హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఎముకలు, కీళ్లు, నడుము నొప్పి, నరముల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ అన్వేష్ గట్టు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 600 మంది రోగులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు దీక్షా హాస్పిటల్ వారు టోకెన్ అందించారని అన్నారు. ఈ టోకెన్తో దీక్షా హాస్పిటల్లో ఉచిత ఓపీ అందిస్తారని, అదేవిధంగా ఎక్స్రే ల్యాబ్లలో 30% రాయితీ ప్రకటించడం సంతోషకరమన్నారు. వైద్యులు అన్వేష్ గట్టు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదర్శ రాజకీయాలకు సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వారని అన్నారు. పవన్ కళ్యాణ్ అడుగులో అడుగు వేసి చైతన్యవంత రాజకీయాల్లో రాణించారని అన్నారు. జన సైనికుల స్ఫూర్తితో యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా పవర్ స్టారే అని ప్రశంసలతో ముంచెత్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి జన సైనికుడు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో పెన్నా కృష్ణ రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, డివిజన్ ఇన్ఛార్జీలు శ్రీనివాసులు నాయుడు, సత్యేంద్ర, శ్రీమంతుల కిషోర్, శ్రీనివాసులు, నాయకులు భీమవరం శివ, మల్లిక, జావిద్, మంజు, వాసు, హమీద్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ మసీద్ సెంటర్ నందు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించుకున్నాం. ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మెడికల్ క్యాంపుని ఇక్కడ స్థానిక మా 53, 54 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ క్యాంపు నిర్వహించుకునేదానికి మాకు ఇక్కడ అన్ని సహాయ సహకారాలు అందించిన దీక్షా హాస్పిటల్ అధినేత అన్వేష్ గట్టు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటికే ఈ క్యాంపు మొదలైన దగ్గర నుంచి ఇక్కడికి తండోపతండాలుగా ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలున్న ఆ సమస్యలన్నింటినీ ఇక్కడ తీసుకొని మందులు తీసుకోపోవడం జరిగింది. వీళ్ళందరినీ చూసి వీళ్ళ కీళ్లవాతం కానీ ఇవన్నీ చూసి డాక్టర్ గారు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఏ రోజైతే ఇక్కడికి వచ్చి ఓపీ చూపించుకున్నారో వీరందరికీ హాస్పిటల్స్లో వస్తే వాళ్ళకి కొంచెం మందికి పరీక్షలు చేయాలి, కొంచెం మందికి ఎక్స్రేలు తీయాల్సిన అవసరం కూడా కనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా దీక్షా హాస్పిటల్స్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఎవరైతే చూపించుకున్నారో ఈ టోకెన్ తీసుకొని కానీ అక్కడికి నెక్స్ట్ ఓపీని ఉచితంగా చూసి, అదేవిధంగా నెక్స్ట్ ల్యాబ్లో కానీ అదేవిధంగా ఎక్స్రే కానీ 30% రాయితీ ఇస్తానని చెప్పి ఇప్పుడే డాక్టర్ గారు పెద్ద మనసుతో ఈ ప్రకటన చేశారు. ఆయనకి మా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. అదేవిధంగా ఇంకా మాకు ఈరోజు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. దయచేసి ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఈ వెంకటేశ్వరం ప్రాంత ప్రజలందరూ వచ్చి ఇక్కడ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మా దైవం ఆయన లేకపోతే మేము లేము. మా దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా డాక్టర్ అన్వేష్ గట్టు సార్ దీక్షా హాస్పిటల్ అధినేత ఆయన ఆధ్వర్యంలో మేము ఈరోజు 53, 54 ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఎముకలు, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా కీళ్ళ సమస్య వ్యాధులు ఏదన్నా ఉంటే వచ్చి ఇక్కడ చక్కటి డాక్టర్స్ వచ్చి చూపించుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పి మేము ఈ 53, 54 డివిజన్ ప్రజలకు మేము పిలుపునివ్వడం జరిగింది. చాలా అఖండ విజయంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున మేము ఒక్కటే తెలుపుతున్నాము. ఏ పార్టీలో కూడా మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక్క జనసేన పార్టీ అని మేము చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాము. మేము ఈ పార్టీలో ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా దైవం అయినటువంటి మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మరొకసారిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. ఈరోజు మనందరికీ
ఒక పండుగ లాంటి వాతావరణం. ఎందుకంటే మనకందరికి ఇష్టమైన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుకల్లో నేను భాగస్వామ్యం కావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు సుమారు ఇక్కడికి విచ్చేసిన 500 మెంబర్స్కి పైగా ఉచిత మెగా వైద్య శిబిరం అందజేస్తున్నాం. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో మేము ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, అంతేగాక అతను భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ తక్కువ సదుపాయాలు ఉన్నందువల్ల మేము కేవలం మందుల వరకే పంపిణీ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికైతే మెరుగైన వైద్యం అవసరం వద్దో వాళ్ళు పొగతోటలో ఉన్న మా దీక్ష హాస్పిటల్కి ఇచ్చేస్తే అక్కడ వాళ్ళకి ఓపీ ఉచితంతో చూడటంతో పాటు అక్కడ వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు మరియు ఎక్స్రే ఏదైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్లో 30% డిస్కౌంట్ ఇచ్చి చూస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా నేను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజు ఒక విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క జనసేన సభ్యత్వాన్ని తీసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీకి భద్రత కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం కల్పించిన సుజయ్ బాబు గారికి, నా చిన్ననాటి స్నేహితుడు సుజయ్ బాబు గారికి మరియు షేక్ అలియా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.